బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సౌదీ అరేబియా జెడ్డా వేదికగా ఐపీఎల్ వేలం రెండో రోజు కొనసాగుతోంది. ఈ వేలంలో గత ఐపీఎల్లో అదరగొట్టిన కొందరు ఆటగాళ్లు కనీస ధరకు కూడా అమ్ముడుపోలేదు. దీంతో వారిని అన్సోల్డ్ లిస్ట్ లో పెట్టారు. పావెల్ ను 1,50,00,000కు కేకేఆర్ దక్కించుకోగా ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసిస్ 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. గత ఐపీఎల్లో అదరగొట్టిన డూప్లిసిస్ కు బేస్ ధర పలకడంతో క్రీడాభిమానుల్లో నిరుత్సాహం కనబడింది. అయితే డూప్లిసిస్ 2 కోట్లకు కొనుగోలు చేయడం, అటు ఇప్పటికే కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా కనిపిస్తోంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. సౌదీ అరేబియా జెడ్డా వేదికగా వేలం రెండో రోజు కొనసాగుతోంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధమాల్ వేలాన్ని ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో మొదటి రోజు 84 మందిని వేలంలో అమ్ముడుపోయారు. మొత్తం 577 మంది ఆటగాళ్లు వేలం బరిలో ఉండగా వీరిలో 367 మంది భారత్ ఆటగాళ్లు కాగా మిగిలిన 210 మంది విదేశీ ప్లేయర్లు. అయితే వీరందరినీ కొనే వీలు లేదని, కేవలం 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుందని నిర్వాహకులు తెలిపారు. It's a KV Bulletin updates. For more updates, keep watching 6 TV. Saman Yaru Pranam.